Hello everyone. In the last class we have seen about printf and scanf functions in C. Now in today's class we'll be going to discuss about operators in C. Okay. So uh, printf and scanf functions already discussed in last class. Let's have a quick revision. Printf function is used to get output on the screen. Means if computer wants to tell something to the user, then we have to use printf function. If user wants to give any input to the computer, then we have to use scanf function. Scanf function is used to give input to the computer. Printf function is used to get output from the computer. Okay, printf function is an output function, scanf function is an input function. Next, we have different format specifiers based on the type of data which we are going to give or get. If you want to give or any kind of input, or if you want to get any kind of input based on the type of data, we have to specify the format specifier both in printf and scanf. Okay, so suppose if you want to get an input like integer, which format specifier we have to use? %d. Okay, so if you want to give any character to the computer, then we have to use %c. Okay, so like that we have n number of format specifiers based on the type of data. All those things we have seen practically in the last class. If you did not watch this video, you can watch it. Okay, so now let's go to the today's class. What is an operator? Okay, so I think we use these operators, plus, minus, all those things we already seen from our schooling onwards. Okay, so not only this plus minus, we have a number of operators in C, like arithmetic operators, relational operators, logical operators, assignment operators, increment and decrement operators, bitwise, conditional, special operators. All these are called as different types of operators available in C. Okay, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ గురించి డిస్కస్ చేసాము. ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ ఫంక్షన్. ఈ క్లాస్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సిలో మనకి 8 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో మనకు బాగా తెలిసిన ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్. ఎందుకంటే వి పెర్ఫామ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఆల్ దోస్ థింగ్స్ మనం స్కూల్ నుంచి ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? సో మోస్ట్ known operator is nothing but arithmetic operator. సో వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్కి మనకు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా ఆన్లైన్ సి కంపైలర్ యూస్ చేసి చేయడం వల్ల మనకి ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆపరేటర్స్ని ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ యూస్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ దిస్ అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. సో ఇందులో మీకు డివిజన్ వరకు తెలుసు. ఈ మాడ్యులస్ ఏంటి అంటే మనం ఏదైనా నెంబర్ని డివైడ్ చేసినప్పుడు మనకు 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఒకటి రిమైండర్, ఇంకొకటి కోషెంట్. మీకు కోషెంట్ కావాలి అంటే ఈ డివిజన్ ఏదైతే ఫార్వర్డ్ స్లాష్ ఉందో ఆ సింబల్ యూజ్ చేయాలి. a/b అంటాం కదా, a/b చేసినప్పుడు సపోజ్ 10/2 డివైడ్ చేస్తే వచ్చేది ఏంటి? 5. దట్ ఈస్ నథింగ్ బట్ కోషెంట్. అది ఈ ఫార్వర్డ్ స్లాష్ ఏదైతే ఉందో ఈ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి, 1 సెకండ్, ఈ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయడం వల్ల మనకి 10/2 అంటున్నాం కదా, 10/2. సో ఇది నేను ఇక్కడ, సో 10 2 5 10. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కోషెంట్. ఈ కోషెంట్ ఎవరిస్తారు? మీరు ఎప్పుడైతే ఈ మాడ్యులస్ ఈ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తారో అప్పుడు మీకు ఈ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు 10% ఈ మాడ్యులస్ సింబల్ యూజ్ చేస్తారో మీకు అప్పుడు రిమైండర్ వస్తుంది. ఓకేనా? సపోజ్ 5/3. సో 3ని మీరు 5తో డివైడ్ చేస్తే, 5ని 3తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 3 1s 3, రిమైండర్ 2. సో ఇప్పుడు 5/3 రిజల్ట్ ఏంటి? 1. ఓకే, 5% 3 యూజ్ చేస్తే ఇక్కడ మీకు ఆన్సర్ రిమైండర్ 2 వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ డివిజన్ ఆపరేటర్ అండ్ మాడ్యులస్ ఆపరేటర్. ఓకేనా? ఈ రెండు మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు. ఇది తెలుసు కానీ పర్సెంటేజ్ మీకు కొంచెం న్యూగా ఉంటుంది. ఓకేనా? రిమైనింగ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి మనకు బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా? ప్రాక్టికల్. దాని తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ని చూద్దాం. సో సిలో ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ అయినా ఏ హెడర్ ఫైల్తో స్టార్ట్ అవుతుంది? హ్యాష్ ఇంక్లూడ్
stdio.h. ఎందుకు అంటే ఇందులో printf ఫంక్షన్ స్కాన్ఫ్ ఫంక్షన్ ఉంటాయి. మన ప్రోగ్రాంలో అవి యూస్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, మెయిన్ ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ నుండే కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మనం ప్రోగ్రామ్ దేని గురించి అయితే రాయాలనుకుంటున్నామో, దేనికోసం అయితే రాయాలనుకుంటున్నామో ఆ స్టెప్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో దీన్నే మనకి సి ప్రోగ్రామింగ్లో ఆల్గరిథం, ఫ్లో చార్ట్ అని డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఏంటి, మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అది ఏ ప్రాబ్లం అయినా కానీ ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ప్రాబ్లం తెలియాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం థింక్ చేయాలి. ఓకే, ఫస్ట్ థింక్ చేయాలి. నెక్స్ట్ థింక్ చేసిన తర్వాత మనకు ఉన్న ఆలోచనలన్నింటినీ స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం ఈ సి ప్రోగ్రామింగ్కి అప్లై చేస్తాం. మనకి ఈ సిలో ప్రాబ్లం ఏంటి, ఒక ఎడిషన్ ప్రాబ్లం ఉంది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రాబ్లమ్ని సి ప్రోగ్రామింగ్లో రాస్తాం. నో, ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి, 2 నెంబర్స్ని యాడ్ చేయమని చెప్తున్నా. 2 నెంబర్స్ని యాడ్ చేసి నీకు రిజల్ట్ కావాలంటే ఫస్ట్ ఆ 2 నెంబర్స్ కావాలి. ఓకేనా. ఆ 2 నెంబర్స్ని నువ్వు స్టోర్ చేయాలి. 2 నెంబర్స్ని స్టోర్ చేయడానికి 2 డిఫరెంట్ వేరియబుల్స్ కావాలి. ఓకే, 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. మరి యాడ్ చేసి వచ్చిన తర్వాత రిజల్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి కావాలి ప్లస్ ఆపరేటర్. ఓకే, నౌ ఇక్కడ ఈ 2 ఆపరేటర్స్ మధ్య ఎడిషన్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ స్టోర్ చేయడానికి ఇంకొక స్టోరేజ్ బాక్స్, ఇంకొక వేరియబుల్ కావాలి. ఓకేనా. ఇలా మనకున్న ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకోవడాన్ని ఏమంటాము అంటే ఆల్గరిథం అంటాం. ఓకేనా. ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఓకేనా. ఏ ప్రాబ్లం అయినా సరే మనం దాన్ని స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేయడం వల్ల ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఓకేనా, సొల్యూషన్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మిస్టేక్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మన దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ని ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సబ్ట్రాక్షన్ కావాలి, అప్పుడు ఏం చేస్తాము, a - b అంటాం. ఓకే, ఇలా మనకున్న ప్రాబ్లం వేస్ట్ చేసుకుని ఇలా స్టెప్స్ రాసుకోవడం వల్ల ఈజీగా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో దీన్ని మనం కోడింగ్ పార్ట్ అంటే ప్రోగ్రామింగ్లో రాద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నాకు 2 వాల్యూస్ ఉన్నాయి. ఇంటి ఏ ఈక్వల్, సారీ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ సింటాక్సెస్ ఎర్రర్స్ అవేమీ ఫాలో అవ్వకుండా జస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్న తర్వాత సమ్ చేస్తున్నాను. సమ్ ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా, మళ్ళీ ప్రింట్ అవ్వాలంటే సమ్ కోసం ప్లస్ ఆపరేటర్. సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాం. సబ్ట్రాక్షన్ కావాలి అంటే మైనస్ ఆపరేటర్. మల్టిప్లికేషన్కి ఏం కావాలి, ఇవన్నీ నేను స్టోర్ చేస్తున్నాను రిజల్ట్ మళ్ళీ యాక్సెస్ చేయడం కోసం. ఏ ఇంటూ బి చేస్తాను మల్టిప్లికేషన్ ఆపరేటర్. డివిజన్కి a/b. ఓకేనా. సో స్మాల్ వాల్యూ బై లార్జ్ వాల్యూ ఆర్ లార్జ్ వాల్యూ బై స్మాల్ వాల్యూ ఇది తెలియాలి. ఓకేనా. ఏ అనేది స్మాల్ కాబట్టి నేను b/a అని రాశాను. నాకు రిమైండర్ కావాలి అంటే b పర్సెంటేజ్ మాడ్యులస్ ఆపరేటర్ a. ఇలా మనం డిఫరెంట్. సో ఇప్పుడు అవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత రిజల్ట్ మీకు కావాలి అంటే కంప్యూటర్ మీకు రిజల్ట్ ఇవ్వాలి అంటే, కంప్యూటర్ మీకు రిజల్ట్ చూపించాలి అంటే మనం printf ఫంక్షన్ వాడాలి. printf ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏ రిజల్ట్ కావాలి, సమ్ కావాలి. సో సమ్ అని టెక్స్ట్ మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే అది మనకి సమ్ రిజల్ట్ అనేది హైలైట్ చేస్తుంది. సమ్ ఎందులో ఉంది, సమ్ అంటే ఏంటి, నెంబరే కదా. ఏ నెంబర్, ఇంటీజర్కి ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడాలి, %d. సో మీ రిజల్ట్ ఏ వేరియబుల్లో ఉంది, సమ్ అనే వేరియబుల్లో ఉంది. ఇలా 1 by 1 రిజల్ట్ మనం యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళీ సబ్ అనే వేరియబుల్లో ఉంది. ఆ సబ్ అనే వేరియబుల్ నుంచి ఈ %d ఫార్మాట్ స్పెసిఫై తీసుకుని మనం ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఈ 2 చూద్దాం. ఇందులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఏంటో ఐడెంటిఫై చేయండి రన్ చేసే ముందు. ఇక్కడ నేను
వేరియబుల్ తీసుకున్నాను, వాల్యూ స్టోర్ చేశాను, కానీ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మెన్షన్ చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో 4 and 5. సో నెక్స్ట్ 6 and 7. సో రిజల్ట్ ఏంటి? మీరు ఏ టైప్ ఆఫ్ రిజల్ట్? 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజరే కదా. సో అది కూడా మనం మెన్షన్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేస్తున్నారు అనే డేటా టైప్ని మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో రిమైండర్ బి పర్సెంటేజ్ ఏ. సో ఇక్కడ ఏంటి ఎర్రర్ వచ్చింది? ఇక్కడ 9th లైన్లో సెమీకోలన్ మిస్ చేసాం. ఇంటికి ముందు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటి ముందు ఏముంది? సెమీకోలన్ పెట్టాలి. అందుకే మనకి ఇక్కడ 10th లైన్లో చూపించింది. చూసారా? ఇప్పుడు సమ్ 30 సబ్ట్రాక్షన్ -10. సో ఇక్కడ మనకి సేమ్ లైన్లో వచ్చాయి, నేను ఇక్కడ డిఫరెంట్ లైన్స్లో రాసిన. సో నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలంటే ఏం వాడాలి? స్లాష్ అని యూజ్ చేయాలి. ఓకే? సో నెక్స్ట్ అలానే సేమ్ మనకి ఇంకేం కావాలి? మల్టిప్లికేషన్ రిజల్ట్ కావాలి అంటే అది ఇక్కడ ఇందులో స్టోర్ చేశారు, మల్ అనే వేరియబుల్ని స్టోర్ చేయాలి. ఆ వేరియబుల్ నుంచి మనం యాక్సెస్ చేయాలి అంటే మళ్ళీ మనం మల్ని డిఫైన్ చేయాలి, మల్. ఓకేనా? సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల పర్సెంటేజ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ సెమీకోలన్ పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ డబుల్ కోట్స్ ఎండ్ చేయాలి, అన్నీ మీకు 1 by 1 అర్థమైపోతాయి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ printf, ఇక్కడ డివిజన్కి రిమైండర్ రిజల్ట్, డివిజన్ రిజల్ట్లో డిఫరెన్స్ చూడండి. ఓకేనా? సో మాడ్యులస్ ఆపరేటర్ ఏమి ఇస్తుంది, నార్మల్ డివిజన్ ఆపరేటర్ ఏం రిజల్ట్ ఇస్తుంది, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను అన్నిటికీ స్లాష్ అని యూజ్ చేస్తున్నాను సో దట్ మీకు డిఫరెన్స్ ప్రతి రిజల్ట్ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. నేను లాస్ట్ లైన్ పెట్టట్లేదు ఎందుకంటే అదే ఎండ్ ఆఫ్ ది లైన్ కాబట్టి. ఓకేనా? సో డివిజన్ చేస్తే 20 by 10 డివిజన్ రిజల్ట్ 2 వచ్చింది. సో రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఓకేనా? ఇది బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే? సో సేమ్ నెక్స్ట్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏవైనా 2 వాల్యూస్ని కంపేర్ చేయడం కోసం మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తామన్నమాట. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఇలా నెంబరింగ్లో రిజల్ట్ రాదు. ఎలా వస్తుంది అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ 2 కేసెసే ఉంటాయి. కరెక్ట్ అయితే ఒక ఆన్సర్, రాంగ్ అయితే ఒక ఆన్సర్ అనమాట. కంపారిజన్ డెసిషన్ మేకింగ్లో అనమాట. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా డిసైడ్ చేయడం కోసం మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ మనం మ్యాథ్స్లో చూసాము. ఇక్కడ మనం కోడింగ్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? చూడండి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఈ అర్థమెటిక్ ప్రోగ్రామ్ తీసేస్తున్నాను. సేమ్ దీంట్లోనే నేను రిలేషనల్ ఆపరేటర్ కోసం కంపారిజన్ చేస్తున్నాను. సో కంపారిజన్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్ని మనం కంపారిజన్ ఆపరేటర్ కూడా అనొచ్చు. ఏం చేస్తున్నాను? ఏ అండ్ బి వాల్యూస్ని కంపేర్ చేస్తాను. కంపేరింగ్ ఏ అండ్ బి వాల్యూస్. సో జనరల్గా మనం చూస్తే ఏ వాల్యూ పెద్దదా, బి వాల్యూ పెద్దదా? బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ, అది మనకు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాను, బి గ్రేటర్ దాన్ ఏ అని. సో ఇప్పుడు మనకు రిజల్ట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను రిజల్ట్ని ప్రింట్ చేయాలి అంటే పర్సెంటేజ్ డి వాడాలి, అప్పుడు మాత్రం మనకు రిజల్ట్ వస్తుంది. చూసారు కదా? అది యూజ్ చేయకపోతే ఏమైంది? ఆ రిజల్ట్ని స్టోర్ చేయట్లేదు, యాక్సెస్ చేయట్లేదు. సో 1 వచ్చింది. 1 అంటే ఏంటి? ట్రూ అన్నట్టు. 0 అంటే ఫాల్స్. బి గ్రేటర్ దాన్ ఏ కరెక్టే కదా. ఎస్ 20 గ్రేటర్ దాన్ 10. మీరు ఇప్పుడు బి వాల్యూని ఏ వాల్యూని కంపేర్ చేశారు, గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి. అదే ఇక్కడ నేను లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? చూడండి 0 వచ్చింది. అంటే బి లెస్ దాన్ ఏ అనా? కాదు కదా, అంటే ఫాల్స్ స్టేట్మెంటే కదా. ఫాల్స్ అంటే ఏంటి? 0. అది ఈక్వల్ టునా? బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ? నో, కాదు కదా. ఈ కేసులో కూడా ఫాల్స్. ఇప్పుడు నేను ఏ వాల్యూ 20, బి వాల్యూ 20 ఇస్తాను. ఇప్పుడు ఈ కేసులో చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? 1. ఎందుకంటే బి లెస్ దాన్ ఏ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ బి ఈక్వల్ టు ఏ కూడా అవ్వచ్చు. ఎస్ బి ఈక్వల్ టు ఏ కదా. 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ. సో ఇలా మనం
n నెంబర్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. కంపారిజన్ పర్పస్ లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను లెస్ దాన్ సింబల్, ఈక్వల్ టు సింబల్, నాట్ ఈక్వల్ టు, బి నాట్ ఈక్వల్ టు ఏనా, బోత్ ఆర్ ఈక్వల్ కదా. నేను ఏం చెప్తున్నాను, ఈ కండిషన్ బి నాట్ ఈక్వల్ టు ఏ అని చెప్తుంది. అది కరెక్టా, ఈ స్టేట్మెంట్ కరెక్టా, రాంగ్ కదా. సో రాంగ్ అన్నప్పుడు మనకి ఏం రావాలి, అవుట్పుట్ 0 రావాలి. చూద్దాం వచ్చిందా. ఇప్పుడు నేను బి ఈక్వల్ టు అని పెడతాను, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. సి బోత్ ఆర్ ఈక్వల్, ఎస్. ఇన్ దిస్ కేస్ వీ గాట్ అవుట్పుట్ ట్రూ బికాస్ బోత్ టూ వాల్యూస్ ఆర్ సేమ్. ఓకేనా. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు వాడతాం, కంపేరింగ్ వాల్యూస్, టూ వాల్యూస్ని కంపేర్ చేయడం కోసం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇది లాజికల్ ఆపరేటర్స్ని ఏం చేస్తుందంటే కండిషన్స్ని, టూ డెసిషన్స్ని చెక్ చేసి మనకి సొల్యూషన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ కండిషన్స్ని కంపేర్ చేయాలనుకుంటున్నారో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ టూ వాల్యూస్ని కంపేర్ చేసి మాకు ఐదో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు టూ కండిషన్స్ని కంపేర్ చేసి మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి రిజల్ట్ ఇస్తాయి. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి అండ్, లాజికల్ అండ్, ఇంకొకటి లాజికల్ ఆర్, దీన్ని లాజికల్ నాట్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. సింబల్స్ అబ్జర్వ్ చేయండి, ఈ వీటిని లాజికల్ అండ్ అంటాం, ఇలా స్ట్రైట్గా ఉన్న వాటిని లాజికల్ ఆర్ ఆపరేటర్ అంటాం, దీన్ని నాట్ ఆపరేటర్ అంటాం. ఓకే. సో ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, మీకు ఒక టేబుల్ డ్రా చేస్తాను. ఇది డెసిషన్ ఎలా తీసుకుంటుందంటే, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అంటే 0 0. సో 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే నీకు అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి ఇంకొక స్టేట్మెంట్ కరెక్ట్ అయినా కూడా అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యి ఇంకొక స్టేట్మెంట్ ఫాల్స్ అయినా అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో లాజికల్ అండ్ ఆపరేటర్ ఎప్పుడు నీకు ట్రూ అవుట్పుట్ని ఇస్తుంది అంటే, ట్రూ అని ఎప్పుడు చెప్తుంది అంటే, ఎప్పుడైతే 2 కండిషన్స్ ట్రూ అవుతాయో, కరెక్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే లాజికల్ ఆపరేటర్ మీకు అవుట్పుట్ని ట్రూ అని ఇస్తుంది. అదే లాజికల్ ఆర్ ఆపరేటర్ ఏమవుతుంది అంటే, ఎనీ 1 కండిషన్, 2 ఫాల్సా, సో ఫాల్స్, ఏదైనా ఒకటి ట్రూవా, ట్రూ. సో ఇక్కడ ఒకటి ట్రూ కాబట్టి ట్రూ, 2 ట్రూ కాబట్టి ట్రూ. సో డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఆర్కి ఏంటి అంటే, 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ వస్తుంది. కానీ లాజికల్ ఆర్ ఆపరేటర్లో ఏంటి, ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా చాలు, మీకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. ట్రూ అంటే 1. ఓకేనా. లాజికల్ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన కండిషన్, ఒకటే కండిషన్ తీసుకుంటుంది, అది ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని, ఆపోజిట్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ఇదెవరు, నాట్ ఆపరేటర్. సో ఇవి మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, జస్ట్ ఒక కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి కంపేర్ చేసాం 2 వాల్యూస్ని. ఇప్పుడు 2 కండిషన్స్ని కంపేర్ చేస్తాం యూజింగ్ కండిషనల్ ఆపరేటర్స్. కంపేరింగ్ ఏ 2 కండిషన్స్ యూజింగ్ ఏం యూజ్ చేసి, లాజికల్ అండ్ ఆపరేటర్. నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. సింబల్ యూజ్ చేస్తే మనం అండ్ ఆపరేటర్, అడ్రస్ ఆపరేటర్ అని కూడా అంటాం. సో దానికి దీనికి మీరు డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ అండ్ అని మెన్షన్ చేశాను, లాజికల్ అండ్ ఆపరేటర్. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే డబుల్ కోట్స్లో పెట్టాలి ఎప్పుడైనా టెక్స్ట్ని ప్రింట్ స్టేట్మెంట్లో. సో ఇప్పుడు నేను కండిషన్ ఏం రాస్తాను అంటే, ఫస్ట్ కండిషన్ రాద్దామా. ఓకేనా. ఎందుకు, ఇక్కడే రాద్దాం, కండిషన్ ప్రింట్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఒకటే వస్తుంది, బట్ 2 కండిషన్స్ని కంపేర్ చేస్తాం. ఆ 2 కండిషన్స్ ఏంటి, ఒకటి ఏ గ్రేటర్ దెన్ బి, ఇంకొకటి ఏ లెస్ దెన్ బి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 2 కండిషన్స్ రాశాను, ఒకటి ఏ గ్రేటర్ దెన్ బి, ఇంకొకటి ఏ లెస్ దెన్ బి. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ ఏమవుతుంది, ట్రూ వస్తుంది.
ఎట్ ఏ టైం గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఎలా ట్రూ అవుతాయా అసలు చూద్దాం. అవుట్పుట్ ఏమొస్తుంది? సో అవుట్పుట్ ఏమొచ్చింది? 0. ఎందుకంటే అట్ ఏ టైం 2 కండిషన్స్ ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పినప్పుడు ఏ లెస్ దెన్ బి అని మనం చెప్పలేము కదా. సో ఇప్పుడు ఏ వాల్యూని చేంజ్ చేస్తున్నాం 10 అని. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. ఇప్పుడు కూడా ఫాల్స్, ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ బియా కాదు, ఏ లెస్ దెన్ బి కరెక్ట్, కానీ ఏ గ్రేటర్ దెన్ బియా కాదు. ఒకటి కండిషన్ మాత్రమే ట్రూ అయింది. మీరు ఎప్పుడైతే ఈ లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే 2 కండిషన్స్ చెక్ చేస్తుంది. 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే అవుట్పుట్ అనేది మనకి ట్రూ వస్తుంది. సో ఇప్పుడు 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను 10 ఏ లెస్ దాన్ 2 ఈక్వల్ పెడతాను, ఓకేనా. ఇప్పుడు ఒక కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్ టు బి అండ్ ఇంకొకటి ఏ లెస్ దాన్ బి అంటాం. సో ఈ కేసులో కూడా మనకి ఏమవుతుంది చూద్దాం. ఫాల్స్ వచ్చింది. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే నేను ఏం చేయాలి? సో 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అంటే 0 0 పెడదాము. ఈ కేసులో అయినా వస్తుందేమో. సో ఏ కేసులోని కూడా 2 కండిషన్స్ని మ్యాచ్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, అవుట్పుట్ విల్ బి ట్రూ. ఏ ఈక్వల్ టు బీనా కాదు, కానీ ఏ లెస్ దాన్ బీ కదా, అంటే ఒక కండిషన్ ట్రూ అయింది. ఒక కండిషన్ ట్రూ అయితే మనకి ఏమవుతుంది? ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ట్రూ వస్తుంది, అంటే అవుట్పుట్ ఏం రావాలి? 1 రావాలి. చూద్దాం, వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది 10 పెడతాను, ఇది 20 పెడతాను. ఇప్పుడు ఆపోజిట్గా పెడతాను. ఏ ఈక్వల్ టు బీ కాదు, కానీ ఏ లెస్ దాన్ బీ కాదు, రెండు ఫాల్స్. మీరు ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏ లెస్ దాన్ బీ, ఒక 1 సెకండ్, ఏ ఈక్వల్ టు బీనా కాదు కదా. సో వై ఇట్ ఈస్ గివింగ్ any one condition is true, output will be true. Is A equal to B? No. A less than B? No. Then both conditions are false. We should get output false, but still it is giving 1. Let's see. In this case, A less than B, true. A greater than B, A equal to B. సో ఇక్కడ మీకు మెయిన్ లాజిక్ తెలియాలి. సో కంపేరింగ్కి మనం ఓన్లీ 1 ఈక్వల్ టు కాదు, 2 ఈక్వల్ టు ఆపరేటర్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ అసలైన లాజిక్ ఉంది. సో ఎందుకు మీకు 1 వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు బీనా, ఈక్వల్ టు బి అండ్ A less than B. 1 second. సో A ఈక్వల్ టు B కాదు, కానీ A లెస్ దెన్ B కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ కేస్ A గ్రేటర్ దెన్ B అండ్ A లెస్ దెన్ B. చూద్దాం. కంపేరింగ్ టు కండిషన్స్, a logical operator output is 1. A greater than B నా కాదు, కానీ A less than B. సో నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ చూద్దాం. ఈ కేసులో ఏమొస్తుందో చూద్దాం. ఈ కేసులో 0 వచ్చింది. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బీనా కాదు, ఏ ఈక్వల్ టు బీనా కాదు. సో ఇక్కడ 2 కండిషన్స్ పాస్ అయ్యాయి కాబట్టి 0 వచ్చింది. ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ పెడితే ఏమైంది? ఏ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ బి. జీరో. సో ఇందాక బై మిస్టేక్ ఆన్లైన్ కంపైలర్ ఇష్యూ అనుకుంటా. సో మనకు అక్కడ రాంగ్ అవుట్పుట్ వచ్చి ఉండొచ్చు. సో మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా ఆర్ ఆపరేటర్కి, లాజికల్ అండ్ ఆపరేటర్కి. నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ ఏంటి మనకు ఉంది? నాట్ ఆపరేటర్.
నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, అది ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని ఇస్తుంది. సో ఏ ఈక్వల్ టు బీనా కాదు, అది యాక్చువల్ అవుట్పుట్. అంటే మనకి ఏం రావాలి, 0 రావాలి. కానీ మనకి ఏమొస్తుందంటే ఈ కేసులో లాజికల్ నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఫాల్స్కి అవుట్పుట్ ట్రూ వస్తుంది. చూద్దాం. ఆపోజిట్ రిజల్ట్, యాక్చువల్లీ ఏ నాట్ ఈక్వల్ టు బి కరెక్ట్ కదా, కానీ ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని రాస్తే ఏమవుతుంది, ఫాల్స్, అది రాంగ్ కాబట్టి 0 రావాలి. సో కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారు, నాట్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల మీకు వచ్చిన రిజల్ట్ని ఆపోజిట్ రిజల్ట్కి ప్రొడ్యూస్ చేసింది. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఏ లెస్ దెన్ బి, కరెక్టే కదా, ఇప్పుడు ఇది కరెక్ట్. ఈ కండిషన్ ట్రూ అయితే మీకు ఏం కావాలి, 1 రావాలి. కానీ ఇక్కడ మీరు నాట్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అవుట్పుట్ 0 వస్తుంది. ఓకేనా. అర్థమైంది కదా, లాజికల్ అండ్ ఆర్ నాట్ ఆపరేటర్స్ బిట్ వైజ్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్, ఇవి కూడా కవర్ చేశాను. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా సింపులే, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం మనం డైరెక్ట్గా ఏదైతే a+5 అని రాయాల్సిందో మనం మళ్ళీ సేమ్ ఆ వాల్యూని సేమ్ వేరియబుల్కి అప్డేట్ చేయాలి అంటే ఏ అనే వాల్యూని మనం మళ్ళీ రీరైట్ రాయకుండా జస్ట్ డైరెక్ట్గా ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూస్ చేస్తే ఆ వాల్యూ అప్డేట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను ఏ వాల్యూ 20 అని రాశాను. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఈక్వల్ టు a+5 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకెలా రాయొచ్చు, ప్రింట్ఎఫ్ చేద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఈజ్ %LD అప్డేట్ చేసిన తర్వాత ఎంత ఉంది, ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం, మీకు ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఈ లాజికల్ ఆపరేటర్స్ కంటెంట్ తీసేస్తాను సో దట్ మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 25. సో ఇలా మనం అదే వాల్యూకి, అదే వేరియబుల్కి వాల్యూని అప్డేట్ చేసేటప్పుడు సెపరేట్గా మళ్ళీ a+5 అని రాయకుండా a+=5 అని రాయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం 25 అప్డేట్ చేసాం. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. చూసారు కదా, సేమ్ రిజల్ట్ వచ్చింది. ఓకేనా. అదే అసైన్మెంట్ ఆపరేటర్. When you are updating any value to the same variable, then we can use this assignment operators. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, a++ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని కూడా. ఓకేనా. ఈ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ప్లస్ అంటే మీకున్న వాల్యూ +1తో ఇంక్రిమెంట్ అవుతుంది, మైనస్ అంటే ఉన్న వాల్యూ 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి ఎలా రాయాలో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఒకసారి చూద్దాం. సో పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అని కూడా ఉంటాయి. ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఎలా అవుతుందో చూద్దాం. ప్రింట్ఎఫ్. సో మీకు దానికోసం a+1 రాస్తాను. ఫస్ట్ a = a+1, ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఈజ్ %LD. ఇది మీకు తెలుసు, ఇప్పుడే మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి డిస్కస్ చేసాము. సో నేను ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని, జస్ట్ నార్మల్గా వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో ఏదైనా వేరియబుల్ వాల్యూని 1తో ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే ఇలా మనం +1 రాయొచ్చు, లేదా అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి a+=1 అని కూడా రాసినా మనకు వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ప్రతిసారి మనం వాల్యూ, ఆ వేరియబుల్ వాల్యూని 1తో ఇంక్రిమెంట్ చేయాలంటే ప్రతిసారి a+1 అని n నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయలేం కదా. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుంది ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది. సో ఫస్ట్ నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తాను. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే ఏ వాల్యూ యూజింగ్ పోస్ట్ ఇంక్రిమెంట్. మీకు అర్థమవుతుంది పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటో. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 22 కదా, ఎందుకంటే +1 యాడ్ చేస్తే 21 అయింది. సో ఇక్కడ +1 తీసేస్తున్నాం, మళ్ళీ 2 టైమ్స్ ఎందుకు, ఓకేనా, 21. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఎందుకు రావాలి వాల్యూ,
ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తే ఏ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తాం, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఈ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఏవైతే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయో అవి యూజ్ చేస్తే వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. చూడండి మనకు రిజల్ట్ ఏమవుతుందో. 21 సేమ్ వాల్యూ ప్రింట్ అయ్యింది. ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసినా కూడా సేమ్ వాల్యూ ప్రింట్ అయ్యింది. దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఉన్న వాల్యూ ప్రింట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వాల్యూని అప్డేట్ చేస్తుంది అనమాట. ఇది ఫర్దర్గా మీకు ఎక్కడ యూజ్ అవుతుంది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. చూసారు ఇక్కడ డిఫరెన్స్. ఇంతకు ముందు నేను ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, ఫస్ట్ ఏ వాల్యూ 21 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అంటే 21 ప్రింట్ అయింది, అప్డేట్ అవ్వలేదు. దాని తర్వాత ఏ వాల్యూ ప్రింట్ అయితే ఏమైంది, 22 ప్రింట్ అయింది. మరి ఇక్కడ ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ ప్రింట్ అయింది అంటే దాన్నే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకేనా? అంటే ఉన్న వాల్యూ ఫస్ట్ ప్రింట్ చేసి నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్లో ఆ వాల్యూ నెక్స్ట్ స్టెప్లో ఆ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. అదే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఆ వాల్యూ ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసుకొని అప్పుడు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మీకు 22 ప్రింట్ అవుతుంది, 21 కాదు. చూసారు కదా పోస్ట్కి ప్రీకి డిఫరెన్స్. అదే ఇక్కడ ప్లస్ ప్లస్ ఇక్కడ పెడితే ఏమైంది, ఏకి ముందు, దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. అంటే ప్రింట్ చేసే ముందే వాల్యూ అప్డేట్ చేసి వాల్యూ తీసుకుని నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. అది ప్రీ అనమాట. ఓకేనా? ఇది పోస్ట్లో ఏమవుతుందంటే వాల్యూ అప్డేట్ అవ్వదు. ఫస్ట్ ఏదైతే ఉందో వాల్యూ అది ప్రింట్ చేసి నెక్స్ట్ స్టెప్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ నేను మళ్ళీ ప్రింట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 23 అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మీరు ప్రింట్ చేస్తున్నారు కదా. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైంది కదా ప్రీకి పోస్ట్కి. సో ప్రీ ఇంక్రిమెంట్ ఏమైంది, ఫస్టే 21కి 1 యాడ్ చేసి 22 ప్రింట్ అయింది. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏమైంది, ఉన్న వాల్యూ ప్రింట్ చేసి నెక్స్ట్ స్టెప్కి ఆ వాల్యూని అప్డేట్ చేసి ప్రింట్ అయింది. ఇది ఇంక్రిమెంట్. సేమ్ అలానే డిక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ ప్రీ డిక్రిమెంట్, ఏ మైనస్ మైనస్ పోస్ట్ డిక్రిమెంట్. సో ఇప్పుడు మైనస్ మైనస్ ఏ అంటే ఎంత ప్రింట్ అవ్వాలి, ఉన్న వాల్యూ 21 అంటే 20 ప్రింట్ అవ్వాలి ప్రీ డిక్రిమెంట్ కాబట్టి. పోస్ట్ ఇంక్రిమెంట్కి 21 ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్టెప్లో ఎంత ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత 21, ప్రీ డిక్రిమెంట్ కాబట్టి 20, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి సేమ్ వాల్యూ తీసుకుంది. దాని తర్వాత ప్రింట్ చేశారు కాబట్టి డిక్రిమెంటెడ్ వాల్యూ ప్రింట్ అయింది, అప్డేటెడ్ వాల్యూ. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైంది కదా. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. ఇక్కడ నేను డిక్రిమెంట్ అని రాయలేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సేమ్ దాంట్లో మాడిఫై చేస్తున్నాను కాబట్టి ఇది డిక్రిమెంట్ ఆపరేటర్ కోసం. ఓకే, ఇవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ సి. నెక్స్ట్ సేమ్ మనం ఏమేమి డిస్కస్ చేసాము, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకేనా? సో ఇవన్నీ కొన్ని డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఇంకా బిట్వైజ్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్. మాడ్యులస్ సింబల్కి డివిజన్ ఆపరేటర్కి డిఫరెన్స్ ఏంటి, మాడ్యులస్ ఆపరేటర్ మనకి రిమైండర్ని ఇస్తుంది, డివిజన్ ఆపరేటర్ కోషెంట్ ఇస్తుంది. ఓకేనా? అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే సేమ్ వేరియబుల్ వాల్యూని అప్డేట్ చేసినప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. కంపారిజన్ ఆపరేటర్కి లాజికల్ ఆపరేటర్స్కి డిఫరెన్స్ ఏంటి, కంపారిజన్ ఆపరేటర్ 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. కండిషనల్ ఆపరేటర్స్ 2 కండిషన్స్ని లాజికల్ ఆపరేటర్స్ 2 కండిషన్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. లాజికల్ అండ్ అంటే ఏంటి, 2 కండిషన్స్ కరెక్ట్ అయితేనే మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది, అంటే 1 వస్తుంది. ఓకేనా? ఏ ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అయినా సరే ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ అవుట్పుట్ వస్తుంది. అదే లాజికల్ ఆర్ ఆపరేటర్ అయితే ఏమవుతుంది, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అది లాజికల్ ఆర్. లాజికల్ నాట్లో ఏమవుతుంది, మీకు కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ అని,
ఫాల్స్ అయితే ట్రూ అని ఆపోజిట్ రిజల్ట్ని జనరేట్ చేస్తుంది. అవి లాజికల్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఏదైనా వాల్యూని +1తో ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే మనం ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇందులో మళ్ళీ ప్రీ అండ్ పోస్ట్ ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి అప్డేటెడ్ వాల్యూని ఫర్దర్ స్టెప్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. అదే పోస్ట్లో అయితే ఉన్న వాల్యూ తీసుకుని నెక్స్ట్ స్టెప్కి అప్డేటెడ్ వాల్యూ తీసుకుంటుంది. సేమ్ అలానే ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, that's all for today. We'll discuss remaining things in next class. Thank you everyone.